ओम अस्मद्गुरुभ्यो नमः। सशंखचक्रं सकेतकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षिणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. విష్ణు సహస్రంలోని ఈరోజు 71వ శ్లోకం. బ్రహ్మణ్యో బ్రహ్మగుద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మైవర్ధనః బ్రహ్మవిద్ బ్రహ్మణ బ్రహ్మే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. ఇన్ని విధాలా చెప్పనక్కర్లేదు. బ్రహ్మ అంటేనే బ్రహ్మతత్వం అంతా చెప్పినట్లే అవుతుంది. తపస్సంపన్నమైన వాక్కు, తపస్సంపన్నమైన జ్ఞానం ఇవన్నీ బ్రహ్మశబ్దంలో ఇమిడి ఉన్నాయి. ఇదంతా బ్రహ్మ సంపద. ఈ సంపదను పెంపొందించే పరమాత్మ బ్రహ్మణ్యుడు. అసలు పెరగటం బ్రహ్మ లక్షణం. ఈ పెరుగుదల ప్రోత్సహించే పురుషోత్తముడు బ్రహ్మణ్యుడు. బ్రహ్మ సృష్టికర్త, బ్రహ్మను సృష్టించేవాడు బ్రహ్మ. బ్రహ్మను సృష్టించే పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ స్వరూపం. బ్రహ్మతత్వాన్ని వివరించే మంత్రం స్పష్టాక్షరం, ఉద్దాక్షరం. ఉచ్చరించే కొద్దీ, స్పర్శించే కొద్దీ, జపించే కొద్దీ పెరిగిన సిద్ధవాక్ అని కూడా పరంగా వాడటం పరిపాటి. సృష్టికర్త బ్రహ్మ, సగుణ బ్రహ్మ, సక్రియ బ్రహ్మ, వేదమూర్తి బ్రహ్మ, అక్షర పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ, శుద్ధ చైతన్య పుణ్యం. ఈ రెండింటిని బ్రహ్మాండంలో పెంపొందించే బ్రహ్మమయమూర్తి ఈ మహావిష్ణువు. బ్రహ్మపై సరస్వతి కోపించి అతని చేతిలో సృష్టిదండాన్ని తన చేతిలో పెట్టుకున్నప్పుడు దిగులుపడ్డ బ్రహ్మయ్యకు మరో సృష్టిదండం ప్రసాదించినాడు మహావిష్ణువు. బ్రహ్మతత్వం తెలిసిన వాడు కనుక ఆ తత్వం తెలిసిన బ్రహ్మవేత్తల కన్నా బ్రాహ్మణులన్నా ఈ బ్రహ్మమూర్తికి చాలా ఇష్టం. అలాగే బ్రహ్మవిధులైన బ్రాహ్మణులకు కూడా బ్రహ్మకు బదులు అపరబ్రహ్మను సృష్టించగల పరబ్రహ్మ అంటే అపార గౌరవం. నిజానికి బ్రహ్మత్వాన్ని ఆకర్షించేది, వ్యాకరించేది సమస్త వేదవాంగ్మయం బ్రహ్మణ్యుడైన వరిజనుని గురించే చెప్తుంది. వేదవేద్యుడు బ్రహ్మ జిజ్ఞాసకు మూల పురుషుడు. జగన్నాటక సూత్రధారణ చేతిలో బ్రహ్మసూత్రం ఇదే. తదుపరిణామం 70. బ్రహ్మణ్యో బ్రహ్మకుర్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మైవర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. తదుపరి 72. మహాక్రమో మహాకర్మ మహాతేజో మహోరగః మహాక్రతుర్మహాయజ్ఞో మహాయజ్ఞో మహిర్భవే. మహాక్రమో మహాకర్మ మహాతేజో మహోరగః మహాక్రతుర్మహాయజ్ఞో మహాయజ్ఞో మహావే. బ్రహ్మసూత్రములో బ్రహ్మాండాన్ని నడిపించే బ్రహ్మణ్యుణ్ణి పనితనం, గమనం, చలనం, చైతన్యం అన్నీ బ్రహ్మాండమైనవి. మహామహులు కూడా బోధపడే కావు. ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా అతని మహత్తరమైన తేజస్సు ఉట్టిపడుతుంది. ఒక మహాసర్పంలో దర్పంతో ముందుకు సాగే యజమాని మహనీయమైన సంకల్పంతో మహనీయమైన కార్యాలను సాధిస్తాడు. అతని సంకల్పమే ఒక క్రతువు. అతను చేపట్టే ఒక మహాయజ్ఞం. హోమంలో అగ్నిహోత్రునికి కల్పించే ఆద్యములో అతని మహాపూజ్యమైన అగ్నిహోత్రునికి అర్పించే ఆద్యములో అతని మహాపూజ్యమైన పుణ్యరూపం సాక్షాత్కరిస్తుంది. వెన్నెల కరిగిపోయే మహావిస్సులో అతని దివ్య వర్చస్సు గోచరిస్తుంది. మహాక్రమో మహాకర్మ మహాతేజో మహారగ మహాక్రతుర్ మహాజ్ఞో మహాజ్ఞో మహాహవిః. స్వస్తి. జై శ్రీరామ్.